హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్. ఈ వీడియోలో మనము బావమరదల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ 16 తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసి మీ బావను కూడా పిలవకపోయావా అంది అత్త. లేదంటే పిలిచాను, కానీ లీవ్ దొరకలేదంట. పెళ్ళికి తప్పకుండా వస్తానన్నాడు అంది అది. నాకు బోర్ కొడుతుంది, అసలు మన ఇంట్లో ఫంక్షన్ లాగా లేదు అన్నాను. మాకు అలాగే ఉంది. మీ డాడీ అన్ని బయట వాళ్ళకే ఆర్డర్ ఇచ్చేశారు, డెకరేషన్ తప్ప అంది మమ్మీ. కార్తీక్ వాళ్ళు ఎప్పుడొస్తున్నారు అన్నాను. రేపు మధ్యాహ్నంకి వస్తారంట. అసలు హడావడి అప్పుడు స్టార్ట్ అవుతుంది. పెళ్ళి 10 రోజుల్లోనే అంట. కార్తీక్కి సూర్యకి హాలిడేస్ ఎక్కువగా దొరకలేదంట అంది మమ్మీ. ఎక్కడుంటారు వాళ్ళు అన్నాను. హోటల్లో రూమ్ బుక్ చేశారు అంది మమ్మీ. మమ్మీ, నీ పెద్ద కూతురికి అసలు బుద్ధుందా? ఇంకొక 15 డేస్లో వెళ్ళిపోతుంది. మనతో అస్సలు మాట్లాడదా? ఎప్పుడు వాళ్ళ ఆయనతోనేనా అన్నాను. అత్త నన్ను వెళ్ళు నువ్వు అంది కన్ను కొట్టి. అర్థమైంది నాకు. వెంటనే వెళ్ళి దాని ఫోన్ లాక్కున్నాను కార్తీక్తో మాట్లాడుతుంటే. బావగారు ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు, దీనికి చాలా పని ఉంది. రేపు వస్తారు కదా, ఇంకా నాన్ స్టాప్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుకోండి అన్నాను. తను నవ్వి సరే మరదలు అంత రిక్వెస్ట్ చేశాక తప్పదులే అని పెట్టేశారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసేసాను నేను. మా అక్క కొట్టేసింది నన్ను. బయటికి పరిగెట్టాను. నేను మా అక్క ఫోన్ అత్తకి ఇచ్చేశాను. మా అక్క వచ్చి మమ్మీ ఇది చూడు కార్తీక్ని తిట్టేసింది అంది. నేనే తిట్టమన్నాను అంది అత్త. బాగా తిక్క కుదిరిందా అన్నాను నేను. అక్క, నీ షాపింగ్ ఏమైనా ఉందా, పోదాం బయటికి అన్నాను. లేదు, నిన్నే చేసేసాం అన్నీ మీ దగ్గర నుంచి వచ్చాక అంది. పోనీ పార్లర్కి వెళ్దామా అన్నాను. ఎందుకు? రోహిత్ మేకప్ కిట్ పెద్దది తెచ్చాడుగా, అయినా రేపు వెళ్దాంలే అంది అది. సుషి నేను ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నాం. ఎంతైనా మన మూడు కోతులు రోహిత్, విజయ్, విక్రమ్ ఉంటేనే సరదా, లేకపోతే ఏముండదు అంది అత్త. నేను బావకి మెసేజ్ పెట్టాను. బావా, ఇంట్లో అందరూ బోర్గా ఫీల్ అవుతున్నారు, త్వరగా వచ్చేయండి మీరు అని. నో రిప్లై. టైం 8 అయ్యింది. డిన్నర్ చేసేయండి అంది మమ్మీ. మమ్మల్ని అందరం కలిసి తిందాం అన్నాను నేను. వద్దు, వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుద్ది అన్నది మమ్మీ. ఈలోగా డాడీ మామ వచ్చారు. స్వీట్స్, ఫ్రూట్స్ ఇంకా చాలా తెచ్చారు. అవన్నీ సర్దమని మా అమ్మ వాళ్ళకి చెప్పారు. మమ్మీ, అత్త, పెద్దమ్మ వాటిని సర్దడానికి వెళ్ళిపోయారు. అలా కూర్చున్నాం. 9:30 అయ్యింది. బావ వాళ్ళు వచ్చారు. డెకరేషన్ మెటీరియల్ అంతా తెచ్చారు. హమ్మయ్య అనుకున్నాం. అవన్నీ చక్కగా సర్దేశాం. రండి బయటికి వెళ్దాం అన్నాడు బావ నన్ను, సుషి, అక్కని. హే అంటూ నేను కారు దగ్గరికి పరిగెట్టబోయాను. మమ్మీ వచ్చేసి నోరు మూసుకొని తినేసాక వెళ్ళండి అంది. ఊహు అన్నాను నేను. పర్లేదత్తా, వచ్చాక తింటాం అన్నాడు బావ. నేను అత్త రా నువ్వు కూడా వెళ్దాం అని పిలిచాను మా అత్తని. పని ఉందే, కుదరదు, మామ తిడతాడు అంది. మా అక్క దాని ఫోన్ అడిగి తీసుకుంది అత్త దగ్గర నుంచి. సరే అని కారు ఎక్కాం మేము. నేను బావా విజయ్తో స్వీటీని కూడా రమ్మనండి అన్నాను. తనను ఈ టైంలో పంపించరు అన్నాడు విజయ్. చెప్పి ఎవరు రమ్మన్నాడు? చెప్పకుండా రమ్మను అన్నాడు. సరే అని కాల్ చేస్తే వస్తా అంది స్వీటీ. పాపం విక్రమ్కి ఏదో పని ఉందని రానన్నాడు. మేము స్టార్ట్ అయ్యాం. నేను బావ పక్కన ఫ్రంట్ సీట్. బావ డ్రైవింగ్ అయితే అది నా రిజర్వ్డ్ సీట్. వెళ్ళాం ఐస్ క్రీమ్ పార్లర్కి. బావ ఆ రోజు నో రెస్ట్రిక్షన్స్, నచ్చినవన్నీ కొనిచ్చాడు మాకు. స్వీటీ కూడా వచ్చింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న విజయ్కి ఒక్కసారిగా సంతోషం మొదలైంది. ఫుల్ ఫన్ ఆ రోజు. సుషి వాళ్ళ బావ వీడియో కాల్ చేశాడు. మేమందరం మాట్లాడాం. చాలా లేట్ అయ్యింది. బావ డైలాగ్, వైషు, సుషి, స్వీటీ మీ హెల్ప్కి రుణం తీర్చుకున్నాను అన్నాడు ఐస్ క్రీమ్ కొనిచ్చేసి. ప్రియ పెళ్ళికి మేం చేసిన హెల్ప్కి మా ముగ్గురికి సౌండ్ లేదు. ముగ్గురం ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుంటున్నాం. మా అక్కకి మీటర్ తెలియదు. అది ఏంటి అని చంపేసింది. వెళ్దామా అన్నాడు ఇంకా బావ. అప్పుడేనా అన్నాం మేము. ముఖ్యంగా విజయ్ ఇంకొంచెంసేపు ఉందాం బావా అని అన్నాడు. ఇక్కడొద్దు, వేరే ప్లేస్కి వెళ్దాం అంటే హైవే పక్కన మన స్పాట్కి వెళ్దాం అన్నాను నేను. బయటకు వెళ్దాం అనుకుంటే నాకు గుర్తొచ్చింది. బావా పద ఒకసారి అని వెనక్కి తీసుకెళ్ళాను. అత్తకి ఐస్ క్రీమ్ తీసుకెళ్దాం అన్నాను. కరిగిపోద్ది మనం వెళ్ళేసరికి అన్నాడు. ఏం కాదు, పట్టుకెళ్దాం అన్నాను. వెళ్ళేటప్పుడు తీసుకుందాం అన్నాడు. సరే అన్నాను. ఇంకేం చేస్తాం. హైవే పక్కన స్పాట్కి వెళ్ళాం. విజయ్, స్వీటీ వాళ్ళ గోల వాళ్ళది. స్వీటీ పక్కన ఉన్నప్పుడు అందరినీ మర్చిపోతాడు వాడు. మా అక్క వాళ్ళ కార్తీక్ ఫోటోలు సుషికి చూపిస్తుంది. బావ దూరంగా నుంచున్నాడు ఏదో ఆలోచిస్తూ. వెళ్ళాను మా బావ దగ్గరకు.
ఎందుకు అలా అన్నావు? రుణం తీర్చుకున్నాను అని వాళ్ళేమనుకుంటారు అన్నాను. ఏం కాదులే ఊరికే అన్నాడు నవ్వుతూ. సరే ఆకాష్ ప్రియని ఎక్కించేసావా ట్రైన్ అని అడిగాను. ఆ! 8కి ఎక్కించాం. నీకు తెలుసా వాళ్ళ అన్నయ్య వచ్చాడు స్టేషన్‌కి. అనుకున్నంత బ్యాడ్ కాదు తను. నాకు మంచి దోస్తయ్యాడు. నా నంబర్ తీసుకున్నాడు. టచ్‌లో ఉంటాడంట. తను ఊరు వెళ్ళిపోయాడు. ప్రియ మీ అందరికీ థాంక్స్ చెప్పింది. ఆకాష్ నీకు హాయ్ అండ్ సారీ చెప్పాడు. కలవడం కుదరలేదు అని అన్నాడు. వాడా సోదిముఖంగాడు. పెద్ద సెల్ఫిష్ మైండ్ వాడిది. నువ్వు వాడిని ఎక్కువగా నమ్మకు అన్నాను. ఊరుకోవే అన్నాడు మా బావ. అంత హ్యాపీ కదా నువ్వెందుకు ఇంకా డల్‌గా ఉన్నావు అన్నాను. ఆకాష్ ప్రియ గురించే ఎలా ఉంటారో అని ఈ 10 డేస్. ఆకాష్ వాళ్ళ సైడు అంత సైలెంట్‌గా ఉంటే నాకు ఏదో డౌట్‌గా ఉంది అన్నాడు. బావ నువ్వు నీ పిచ్చి డౌట్‌లు దేవుడి దయ వల్ల అంతా హ్యాపీగా ఎండ్ అయ్యింది. వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఆలోచించకు అన్నాను. ఆకాష్ హ్యాండిల్ చేయలేడు వాడి మీదకొస్తే అన్నాడు. నువ్వెంతసేపు వేరే వాళ్ళ గురించే ఆలోచిస్తావా? మన గురించి ఆలోచించవా? అన్నాను. మనకేంటి ప్రాబ్లమ్ అంతా హ్యాపీయే కదా! అన్నాడు. నేనొకటి చెప్తాను సీరియస్ అవ్వవు కదా! అన్నాను నేను. ఏంటి అది? అన్నాడు బావ. రేపు వసంత ఆంటీ, మెర్సీ వస్తున్నారంట అన్నాను. ఎవరు పిలిచారు వాళ్ళని? మామయ్యనా? అన్నాడు చాలా సీరియస్‌గా. ఆ! అన్నాను నేను. ఎన్ని సార్లు చెప్పాలి ఆవిడని పిలవద్దని? తప్పదు కదా బావ! ఆమె మా పిన్ని కదా! అన్నాను. ఆవిడ గురించి తెలిసి కూడా అవసరమా? అన్నాడు. నువ్వు జస్ట్ 10 డేస్ కామ్‌గా ఉండు బావ ప్లీజ్. తనతో గొడవ పడొద్దు అన్నాను. నేను కాదు ఆవిడే పెడుతుంది గొడవలు అన్నాడు. ఆవిడ పెట్టినా ప్లీజ్ మన జాను కోసం నువ్వు కొంచెం ఓర్చుకోవా అన్నాను. వాడి మూడు అప్సెట్ అయిపోయింది ఆవిడ పేరు వినగానే. విజయ్ ఇంకా పదండి పోదాం అన్నాడు. వాడి సీరియస్‌నెస్ చూసి విజయ్ కూడా పద అన్నాడు స్వీటీతో. నేను అనవసరంగా చెప్పానా అని ఫీల్ అయ్యాను నేను. స్వీటీ వెళ్ళిపోయింది. అందరం స్టార్ట్ అయ్యాం. దారిలో ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. ఆపమన్నాను. బావ కారాపాడు. వెళ్ళి మా అత్తకి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇంకా ఇంటికెళ్ళిపోయాం. బావ కోపంగా రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అత్త భోజనం చేయరా అన్నా వినిపించుకోలేదు. ఏం అని అత్త అడిగింది నన్ను. ముందు ఐస్ క్రీమ్ ఇచ్చి వసంత ఆంటీ వస్తుందని చెప్పాను అన్నాను. హుష్ అంది అత్త. నేను వాడి రూమ్‌లోకి వెళ్ళాను. నా వెనక విజయ్ వచ్చాడు. డోర్ లాక్ చేశాం. బావా రా భోజనం చేద్దాం అన్నాను. నువ్వెళ్ళు అన్నాడు కోపంగా. ఇప్పుడే ఎందుకు ఆవిడ గురించి చెప్పావు అన్నాడు విజయ్ నన్ను తిడుతూ. రేపు వస్తుందంట ఆవిడ అన్నాను విజయ్‌తో. నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు విజయ్. నేను బావని నార్మల్ చేయటానికి వెళ్ళి ఆయింట్‌మెంట్ రాద్దామని వెళ్ళాను. వైషు పో ఇక్కడి నుంచి అన్నాడు కోపంగా. నేను పోను అని బలవంతంగా రాద్దామని షర్ట్ తీశాను. వద్దు అని చెయ్యి గెంటేసి షర్ట్ వేసుకున్నాడు. నాకు చిరాకని తెలిసినా ఎందుకురా విజయ్ మామ అవన్నీ రమ్మన్నాడు అన్నాడు బావ. ఊర్లో పరువు కాపాడుకోవడం కోసం పరువు తీసేస్తుందిరా ఆవిడని పిలవకపోతే అన్నాడు విజయ్. ఆమె వయసు జోలికి రావాలి. నేను జాను గురించి కూడా ఆలోచించను. ఈసారి అసలు ఎవరిని పట్టించుకోను. తర్వాత మామ ఏమనుకున్నా ఏం పట్టించుకోను అన్నాడు బావ. విజయ్ వంక చూశాను నేను. ఏం చేయాలిప్పుడు అని. వాడు నువ్వేం మాట్లాడకు అని సైగ చేశాడు. ఇంతలో విక్రమ్ వచ్చాడు. బాగా ఎంజాయ్ చేశారా? నాకు మాత్రం కొంచెం కూడా రెస్ట్ దొరకట్లేదు అన్నాడు విక్రమ్. విజయ్ సైగ చేశాడు బావ కోపంగా ఉన్నాడని. ఏమైందిరా అందరూ సైలెంట్‌గా ఉన్నారు అన్నాడు విజయ్ చెప్పింది వినకుండా. వసంత ఆంటీ మ్యాటర్ రేపు వస్తుందంట అన్నాడు విజయ్. వెంటనే విక్రమ్ రేయ్ దీనికే నువ్వు ఇలా అయ్యావా రోహిత్? మనల్ని దాటుకొని ఆవిడ ఏం చేయలేదురా మేము ఉన్నాం కదా అన్నాడు విక్రమ్. బావ ఏమీ మాట్లాడలేదు. ఈసారి ఆవిడ లిమిట్స్ క్రాస్ చేస్తే వెంటనే అక్కడే వైషుతో నీ పెళ్లి చేసేస్తా. అప్పుడావిడ ఏం చేస్తుందట అన్నాడు విక్రమ్. నేను వాడి వంక సీరియస్‌గా చూశాను. వాడు కళ్ళతో ఏం కాదని సైగ చేశాడు విక్రమ్ నాకు. డిన్నర్ చేద్దాం రండి నాకు ఆకలి వేస్తుంది అన్నాడు విక్రమ్ మళ్ళీ. మీరు వెళ్ళండి నాకు ఆకలి లేదు అన్నాడు బావ. వైషు వాడు అలాగే అంటాడు. కానీ నువ్వు డిన్నర్ ఇక్కడికి పట్టుకురా అన్నాడు విక్రమ్ నన్ను. వెళ్ళి పట్టుకొచ్చాను. ఆ రోజు పుల్కాస్ చేసింది మమ్మీ. అత్త పెట్టిచ్చింది ఫుడ్డు. పట్టుకెళ్ళాను మా నలుగురికి. సుషి అక్క తినేసారంట అప్పటికే. అత్త వచ్చింది నాతో పాటు. ఓయ్ నా బంగారం! అది నా కోడల్ని ఏమీ చేయలేదు. చేసిందంటే ఊరుకునేదే లేదు అంది. విక్రమ్ మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్పాడు. ఆవిడ ఈసారి ఎక్స్ట్రాలు చేస్తే అక్కడే ఆవిడ ముందే పెళ్లి చేద్దాం అత్త అన్నాడు. ఖచ్చితంగా నేనే చేసేస్తాను అంది అత్త. ఇంకేంటి బావ అత్తయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాబాయ్ మాట కూడా లెక్కలేదు మనకి అన్నాడు విజయ్ నవ్వుతూ. అప్పుడు గాని అయ్యగారు నార్మల్ అవ్వలేదు. అత్త వాడు హగ్ చేసుకున్నారు.
నేను అందరికీ ఫుడ్ తినిపించాను. నా లోపలి ఫీలింగ్ ఎలాగైనా నాతో అందరూ ఫుట్‌బాల్ ఆడుకోవాలి అని ఫిక్స్ అయిపోయారు కదా! మీరందరూ బాగానే ఉంటారు. నేనే కదా వీడిని భరించేది అనుకుంటూ, ప్లీజ్ దేవుడా! నువ్వే వీడి నుంచి నన్ను కాపాడు కొన్నాళ్ళు అనుకున్నాను. ఇంతలో పవర్ కట్. దేవుడా! వాట్ ఈస్ థిస్? నువ్వు కూడానా? అని మనసులో అనుకున్నా. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.